తెలుసుకున్నాం. మరి ఈ దినాన్ని దేవుడు ఏ విధంగా మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఉంటూ ఉంటాం. మనం కనుక దేవుని యొక్క జ్ఞాపకంలో మనం లేకపోతే మరి ఈ దినం ఈ విధంగా మనం సంతోషించడానికి కానీ సజీవులుగా ఉండడానికి కానీ మనం అర్హులం కావు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు తను ఎల్లప్పుడూ కూడా తను సృజించుకున్న మనుషుల్ని జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఒక దేవుడు తల్లి అయిన మనుషుని కానీ నేను నిన్ను మరుగునని చెప్పాడు. మనం ఇప్పుడు పాట కూడా పాడుకున్నామని, తల్లి అయిన మరుచును నేను నిన్ను మరుగునని కూడా చెప్తున్నాడు. ఒకవేళ తల్లి ఎప్పుడు మర్చిపోద్ది అంటే మరి నిద్రపోయినప్పుడు తన బిడ్డనే మర్చిపోవచ్చేమో, కానీ మన తండ్రి అయిన దేవుడు ఆయన కుడుకడు నిద్రపోని దేవుడు కనుక మనల్ని ఆయన నిత్యము కూడా మరి జ్ఞాపకం ఉంచుకుంటూ కాపాడుకుంటూ మనల్ని వస్తున్నాడు. అంత మరి మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో సంతోషించాలి, ఆనందించాలి. దేవుడు కునుకోకుండా నిద్రపోకుండా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటూ మరి మనల్ని కాపాడుకొస్తున్నాడు. మరి దేవుడు ఏ యొక్క పరిస్థితుల్లో మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ దశలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కువగా మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేసి ఒక వాక్యాన్ని మనం చూస్తాం. కీర్తన గ్రంథము 136వ అధ్యాయంలో ఒక మాట ఉందండి, చక్కని మాట. 136వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు మరి ఏ పరిస్థితుల్లో ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదువుతారండి ఎవరన్నా? 136:23వ వచనము. ఓకేనండి, చూడండి. ఎప్పుడంటే మనము దేన దశలో ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఎంత గొప్ప దేవుడు. మరి దీనులైన వారిని దేవుడు విడిచిపెట్టడం లేదండి. ఒకవేళ మనం ఈ దేన దశలో కనుక మనం ఉంటుంటే దేవుడు మరువక మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. మన పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ కూడా మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనకు సమాధానము ఇస్తున్నాడు. అవును, ఆయా పరిస్థితుల్లో మనం ఆయా మరి సమయాల్లో మరి కొన్ని సంకటమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులు మన పరిస్థితుల గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రాహామును మరి జ్ఞాపకం చేసుకున్నాడు అండి. అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని మరి ఆదికాండము 12వ అధ్యాయము 2-4 వచనాల్లో ఏమని ఉంటుందంటే మరి ఆయనకి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అంతకుముందు జ్ఞాపకం చేసుకోలేదంటే అందరూ కూడా దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉంటారు. కానీ దేవుడు అబ్రహాముని మరి 75 సంవత్సరాల సమయంలో దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు అండి. ఏమంటాడంటే ఆదికాండము 12:2-4 వచ్చిన చూడండి. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. చాలండి. ఇది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాననేసి అంటున్నాడు అండి. ఎలాంటి పరిస్థితులు అంటే మరి అబ్రాహాముకి అప్పటికి ఇంకా మరి పిల్లలు పుట్టలేదండి. అయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో అబ్రాహాము ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పిన మాటని ఆయన నమ్మాడండి. ఇక్కడ అదే కాకుండా అబ్రాహాము చేసిన మంచి పని ఏంటంటే మరి దేవుడు అక్కడ నివసిస్తున్న ప్రదేశంలో నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరి అబ్రాహాము ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మరి అడగకుండానే మరి దేవుడు చూపిస్తున్న స్థలానికి అక్కడికి బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడండి. అప్పుడు ఇక్కడ చెప్పాను కదా, అబ్రాహాముకి ఇంకా ఆ సమయంలో పిల్లలు పుట్టిన సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాననేసి. అలాగే మనం జీవిస్తున్న మన పరిస్థితుల్లో మరి దేవుడు నేను ఫలానా విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని మనకు చెప్తా ఉంటే
మరి ఎంతమంది దేవుని యందు విశ్వసిస్తే ఆయన యందు నమ్మకం ఉంచుతున్నారో తెలియదు, కానీ లోకానుసారంగా మరి వెళ్ళిపోతున్నామో లోకము విషయాలు మన జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో లోకం ఏమనుకుంటుందో అనేసి మన పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటున్నాము. అబ్రాహాము అయితే ఆ విధంగా అక్కడ ఆలోచించలేదండి. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అనగానే మరి అక్కడి నుంచి ఆయన బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అబ్రహాముని ఆ విశ్వాసులకు తండ్రిగా మరి దేవుడు మరి ఎంచుకున్నాడండి. చూసారు కదా ఎంత గొప్ప విశ్వాసము. మరి పిల్లలు లేనప్పుడు నీ జనాన్ని మరి ఆశీర్వదిస్తాననేసి అని చెప్తున్నాడు. అంతేకాకుండా యెహోవా అబ్రాహాముతో చెప్పిన విధంగా మరి అబ్రాహాము వెళ్ళినన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఏ విధమైనటువంటి హోప్స్ లేని సమయంలో దేవుడు అబ్రాహాముని దేవుని యొక్క మాటని అబ్రాహాము నమ్మాడండి. అందుకనే అదే నీతిగా ఎంచబడ్డది అన్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు ఇంతకీ మనం చెప్పుకున్న మాటలు ఏంటంటే దేవుడు జ్ఞాపకం ఉంచుకునే విషయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అబ్రాహాము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వయసు ఎంత అంటే సమయంలో 75 సంవత్సరాల వయసులో దేవుడు చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా మరి అప్పటికి మరి 75 సంవత్సరాలు అయిన తర్వాత సంవత్సరాలు గతిస్తూ ఉంటున్నాయి, కానీ మరి సారమ్మ గారు గర్భాన్ని ధరించలేదండి. మరి అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 90 సంవత్సరాల సమయంలో కావచ్చు మరి అబ్రాహాము దగ్గరికి మళ్ళా ఇద్దరు దేవదూతలు రావడం, మరి సారమ్మ గురించి అక్కడ మరి భోజనం చేయడం, తర్వాత సారమ్మ మరి గర్భం ధరించి కుమారుని కంటదని వాళ్ళు చెప్పినప్పుడు మరి అబ్రాహాముకి 17వ అధ్యాయం మనం చూస్తాము. అబ్రాహాము 99 ఏండ్లు అయినప్పుడు యెహోవా తనకి ప్రత్యక్షమై అన్నాడు అంటండి. మళ్ళీ అంటే 75 సంవత్సరాల వయసు సమయంలో మరి దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. మరి 90 సంవత్సరాలు వచ్చేసినాయండి అబ్రాహాముకి. అప్పటికి కూడా ఇంకా మరి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదండి ఆవిడికి. మరి 17వ అధ్యాయంలో మనం చూస్తుంటే అబ్రాహాముకి 90 సంవత్సరాలు మరి 99 ఏండ్ల వాడయ్యి ఉన్నాడు. అప్పటికి కూడా బిడ్డలు ఆయనకి కలగలేదు. ఆయన దేవుడు ప్రత్యక్షం ఏమంటున్నాడంటే మళ్ళా నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై నువ్వు ఉండు, నాకు ఈ నిబంధన అనేసి చెప్తున్నాడు. అంతేకాకుండా 5వ వచనంలో అంటాడు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనక నీ పేరు అబ్రాహాము అనబడుతుంది అనేసి కూడా ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, మన ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే చాలా మంది మనలో దేవుని నమ్ముకున్న వారు మరి దేవుడు చేసే కార్యాల గురించి మరి ఎదురు చూడకోకుండా మరి సహనముతో ఉండకోకుండా లోకం వైపు చూస్తూ మరి లోకం వైపు వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రాహాము అయితే చాలా ఏం చేశాడంటే 2 విషయాలు ఇక్కడ చేశాడు. మరి నేను చూపించే స్థలానికి వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ప్రభు దేవుడు నడకపోకుండా ఆయన అక్కడి నుంచి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత విశ్వాసమో మరి ఆయన చూడండి. అదే మనల్ని కనుక బయలుదేరి పినకాడి ప్రాంతం వదిలి ఫలానా మరి నువ్వు నేను చెప్పే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అని అంటే కనుక మనం ఎవ్వరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడానికి ఇష్టపడమండి. కనీసం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదండి అబ్రాహాముకి. దేవుడు చెప్పలేదు కూడా ఎక్కడికి వెళ్ళాలన్న విషయం కూడా. బయలుదేరమన్నాడు, మరి ఆయన బయలుదేరాడు. 2వ విషయం ఇక్కడ ఏంటంటే ఆయనకి పిల్లలు లేరు. 75 సంవత్సరాలు దేవుడు ప్రత్యక్షమై అబ్రాహాముతో చెప్తున్నాడు నీ సంతానాన్ని ఈ విధంగా నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. 99 సంవత్సరాలు అబ్రాహాముకి వచ్చేసినాయంటే 17వ అధ్యాయంలో. అప్పుడు చెప్తున్నాడు నువ్వు అనేక జనములకు తండ్రిగా నేను నియమించితనని చెప్తా ఉంటున్నాడు. చూస్తారండి, ఎవరన్నా మనకే కనుక దేవుడు ఈ విధమైన మాటలు చెప్తా ఉంటుంటే మనం ఎంతవరకు నమ్మగలము? 75 సంవత్సరంలో చెప్పినప్పుడు ఆ మాట 99 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన జీవితంలో అది చేసిన వాగ్దానం నెరవేరలేదండి. అయినప్పటికీ కూడా అబ్రాహాము విశ్వాసంతో నుంచి తొలగిపోకుండా దేవుడి యందు నమ్మిక ఉంచడం మనం చూస్తున్నాం. తర్వాత మరి ఆయనకి రమారమి 100 సంవత్సరాలు వచ్చినాయంట. అప్పుడు దేవుడు
మరి ఆయనకి మరి ఒక మగ పిల్లవాడిని ఎప్పుడో మనం చూస్తూ ఉంటాం. అంటే 75 సంవత్సరాల్లో వాగ్దానం చేసిన దేవుడు, మరి జ్ఞాపకం చేసుకున్న దేవుడు 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రాహాముకి మరి కుమారుణ్ణి ఎప్పుడో మనం చూస్తున్నాం. అంటే దేవుడు కొన్ని సార్లు ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో మరి దేవుడు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది కొంతమంది విషయంలో వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, కొంతమంది విషయంలో అది ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చిన మాటని మరి దేవుడు నిలబెట్టుకుంటాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడనేసి మరి అబ్రాహాం జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. క్రైస్తవులుగా మన లోకంలో జీవిస్తున్న మనము మరి మన జీవితంలో సంభవించే అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులకి మరి ఊగిసలాడిపోకుండా దేవుడు ఇచ్చే ఆ యొక్క సమాధానము జవాబు కొరకు మనం ఎంతగానో మరి దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వారంగా మనం ఉంటున్నాం. కానీ మరి లోకానుసారంగా మనం వెళ్ళిపోకుండా ఉండాలని అబ్రాహాము జీవితాన్ని ముందుగా మనకి తెలియజేస్తున్నాం. దేవుడు అబ్రాహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత మరి ఆయనకు కుమారుని ఇచ్చాడండి. రెండవ విషయం, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న విషయాలు మనుషుల్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1-2 వ్యక్తుల్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయబోతున్నాను. మొదటి వ్యక్తిగా అబ్రాహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అది 25 సంవత్సరాలు లేట్ అయినా కూడా దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు. రెండో వ్యక్తి విషయంలో దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో మనం చూద్దాం. 2 రాజుల గ్రంథము మరి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉందండి. ఆమె వచ్చి ద్వారం నందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు నుండి ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా అలాగూ పలకవద్దు, ఈ దాసురాలు నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కనెను. చూస్తారు కదా, ఇక్కడ సునేమిరాలైన మరి సునేమి పట్టణానికి సంబంధించినటువంటి గనురాలైన ఒక స్త్రీ ఉన్నది, మనందరికీ తెలుసు. ఈ స్త్రీ మరి ఎలీషా ఆ సునేమి పట్టణానికి వెళ్తూ వస్తూ ఉంటున్నప్పుడు మరి ఆ స్త్రీ చూసి, గనురాలైన స్త్రీ చూసి ఆయన్ని భోజనానికి రమ్మంటున్న విషయం కూడా మనందరికీ తెలిసి ఇక్కడ చూస్తున్నాం. మరి 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూస్తే దాని యొక్క హిస్టరీ అంతా మనకు కనపడుతూ ఉంటుంది. ఎలీషా మరి అక్కడికి వెళ్ళి ఆమె భోజనానికి రమ్మన్నప్పుడు ఆమె ఎంత భోజనము చేసి వచ్చి వస్తున్నాడంటే, వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి మరి ఆ యొక్క దైవజనుడు వెళ్తూ వస్తున్నప్పుడు ఆమె దగ్గర గృహంలో భోజనం చేయడం కూడా చూస్తున్నాం. మరి ఆ స్త్రీ ఎంతో భక్తి గల స్త్రీ అనుకుంటా. మరి ఏమన్నదంటే వాళ్ళ ఆయనతోటి, మన హస్బెండ్ తోటి ఏమందంటే, మన దగ్గరికి వస్తున్న దైవజనుడు మరి అతని కోసం గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదామనేసి అతని యొక్క భర్తకు చెప్పినప్పుడు ఆ విధంగా ఆ స్త్రీ మరొక గది కట్టించి ఆయనకి ఉండడానికి అక్కడ ఉంచింది. ఎలీషా భక్తుడికి మరి అక్కడ ఉంచడానికి మరి ఆమె చేసిన కార్యము మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ విధంగా ఎలీషా విషయంలో మరి ఎంత శ్రద్ధ తీసుకొని ఆ ఎలీషా ప్రవక్త గురించి ఆయన భోజనం పెట్టడం విషయంలో, ఆయన అక్కడ నివాసం ఉండడానికి మరి కొంత సమయం సేద తీర్చుకోవటానికి మరి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఆ సునేమిరాలు మరి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే గేహజీతో చెప్తున్నాడు, ఈమె ఎంత మన ఎడల భక్తి శ్రద్ధలు చూపిస్తున్న ఈ స్త్రీ మరి దేని నిమిత్తం ఆమె ఎంత శ్రద్ధ మన ఎడల చూపిస్తుందో కనుక మరి కనుక్కొని గేహజీతో చెప్పినప్పుడు గేహజీ వెళ్ళి ఆమెను అడిగినప్పుడు అక్కడ ఏంటంటే ఆమెకు అవసరం ఉన్న కొరత ఒకటి ఉందండి. ఏంటంటే అది ఆమెకు కుమారుడు లేడనేసి గేహజీ ఎలీషాతో చెప్తా ఉంటున్నాడండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటున్నప్పుడు ఎలీషా ఆమె అవసరతలు తెలుసుకుని ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు. ఇది దేవుడే ఎలీషాతో పలికిస్తున్నటువంటి వాగ్దానం. అంటే అవసరతలో ఉన్నటువంటి ఆ సునేమి పట్టణస్థురాలని ఆమె యొక్క అవసరం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏమన్నాడంటే ఎలీషా చెప్తున్నాడు, మొదటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడు అనేసి మరి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెకు వాగ్దానం చేస్తున్నాడండి మొదటి ఏటనే. అంటే దేవుడు వెంటనే
ఆమె చెప్పిన విషయం వెంటనే ఆమెకు మరి కుమారుడు 1 సంవత్సరం లోపనే మరుసటి ఏట ఈ మాసమున నీకు నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడనేసి ఎలీసా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇది దేవుడు ఎలీసాకు తెలియజేసిన విషయము ఎలీసా తెలియజేస్తున్నాడు ఆమెకు. నిజంగానే మరి ఆమె యొక్క మరి దీన దశలో ఉన్నప్పుడు మరి నిజంగానే చాలా మంది మరి స్త్రీలకు ఈ విషయం తెలుసు. వివాహం అయిన తర్వాత ఒకవేళ మరి దేవుడు కనుక ఆ పిల్లల్ని కనుక ఇవ్వకపోతే మరి ఎటువంటి శ్రమలు బాధలు వాళ్ళు పడతారో మరి అవన్నీ కూడా మరి తెలుసు. ఒకవేళ ఈ శూన్యమి పట్టణస్తురాలు కూడా ఆ విధంగా మరి అటువంటి అవమానాలు పొంది ఉన్నదో మనకు తెలుసు. కనుక ఆమె నిజంగానే దేన దశలో ఉందండి. కీర్తనకారుడు చెప్పినట్టుగా మనము దేన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడంట. మరి నిజంగానే మరి ఈ సమయంలో అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా శూనేమి పట్టణస్తురాలైనటువంటి ఈమె యొక్క మరి యొక్క దేన దశలో ఉంటుండగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె యొక్క గర్భాన్ని తెరిచి మరుసటి ఏటనే కుమారుడిని ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నామండి. మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని సందర్భాలు దీనిని బట్టి మన విశ్వాసాన్ని మనం ఇంకా బలపరచుకోవాలి. దేవుడు ఏ విధంగా మరి మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడో. మరి కొంతమంది విషయంలో ఇది ఆలస్యం అవ్వచ్చు మరి, కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు తప్ప కనుక దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చి దేవుడు మరి నెరవేరుస్తున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం ఆయన ఎడల విశ్వాసము కలిగి మనము జీవించాలి. మరి యాకోబు అండి 3వ విషయంగా చూద్దాం. యాకోబు 70 మందితో మరి కుటుంబీకులతో ఐగుప్తుకి వెళ్ళాడండి. యోసేపు మరి అక్కడ ఉంటున్నప్పుడు పర్వాలేదు, మరి వాళ్ళన్ని సౌఖ్యాలు అనుభవించారు. కానీ మరి యోసేపు చనిపోయిన తర్వాత ఫరో మరి చనిపోయిన తర్వాత మరి కొంతమంది రాజులు అక్కడికి వచ్చినప్పుడు ఐగుప్తు ప్రజల్ని మరి హింసించడం మనం చూస్తూ ఉంటున్నాము. మరి దేవుడు అలాంటి సమయంలో మరి దేవుడు ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఏ విధంగా దేవుడు మరి ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో మరి మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూస్తున్నాం. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంత దురవస్థలో ఉన్నారో, ఎంత శ్రమలు పడుతున్నారో దేవుడు చూస్తున్నాడు అంటండి. మరి ఇక్కడ చూద్దాం అపోస్తల కార్యములో 7వ అధ్యాయంలో మనం ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాము. ఐగుప్తుకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా శ్రమలు భరించారో, నిందలు అవమానాలు పడ్డారో, ఎంత కష్టమో వారు పడ్డారో దేవుడు మరి చూస్తున్నాడు అంటండి. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము మరి 33-34వ వచనంలో మనం చూస్తాం. అందుకు ప్రభువు నీ చెప్పులు విడుము. చదవండి 33 కూడా చదవండి, పర్వాలేదు. అందుకు ప్రభువు నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూసి తిని వారి మూలుగు వింటుని వారిని విడిపించడానికి దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ మరి దేవుడు మోసేతో చెప్పుతున్న మాటలు ఇవి. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వారు మూలుగుతున్నారో, ఏ విధంగా వాడు దురవస్థలో ఉన్నారో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది యాక్చువల్గా మరి ఎవరండి స్టెఫెను తన ప్రసంగములో మరి దీర్ఘమైనటువంటి ప్రసంగములో ఇక్కడ 7వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటుంటే ఈ ప్రసంగములో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరి గురించి కూడా మరి ఇక్కడ తెలియజేస్తూ అక్కడికి వచ్చినప్పుడు 33వ వచనంకి వచ్చినప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా మోసేను ఆ యొక్క పొద దగ్గరికి వచ్చినప్పుడు మరి నీవు ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులని ఇక్కడ విడుము అని చెప్పిన తర్వాత మరి మోసేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూస్తున్నాను, వారి మూలుగు విన్నాను, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నువ్వు రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపిస్తాననేసి మోసేతో చెప్పడం మనం చూస్తున్నాం. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మరి ఎన్ని సంవత్సరాలంటే మరి ఐగుప్తులో మరి ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 400 సంవత్సరాలు అక్కడ మరి శ్రమలను అనిపిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడంటండి, నిదానించి చూస్తున్నాడంట.
పైనుంచి మరి ఆకాశం మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఐగుప్తులో శ్రమలు అనుభవిస్తున్న ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని మరి నిదానించి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు పడే దురవస్థనే వారి యొక్క మూలుగుల్ని వింటున్నాడు అంటండి. మరి ఎందుకు ఇంతకాలము మరి దేవుడు మరి 400 సంవత్సరాలు మరి అక్కడ యొక్క ఐగుప్తు దాసత్వంలోకి వారు వెళ్ళిపోయి ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. మరి అదే మాటని నిర్గమకాండం 3 అధ్యాయం చదవక్కర్లేదండి. నిర్గమకాండం 3 అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. నా ప్రజల యొక్క బాధను నేను నిశ్చయముగా చూచుతుననేసి అక్కడ నిర్గమకాండం 3 అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. 400 సంవత్సరాలంటే 4 తరాలు మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఐగుప్తులో మరి హింసలు పొందినట్లుగా శ్రమలు అనిపించినట్లుగా వారు మనం చూస్తూ ఉంటున్నాము. అయితే అనేక మంది అబ్రాహాముతో తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ మాటలు. వారు ఏ విధంగా మరి శ్రమలు పడుతున్నాడో మోసేతో చెప్పి మరి వారిని విడిపించడానికి వెళ్ళమంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ని మరి ఆ యొక్క శ్రమలు అనుభవించడానికి అనుమతించాడండి. యోబును కూడా మరి ఎందుకు అనుమతించాడు అన్నదే మనం తెలుసుకోవాలి. మరి యోబును కూడా దేవుడు మరి శ్రమలు అనుభవించడానికి అనుమతించాడు కదండి. సైతాన్ వచ్చి మరి దేవుని దగ్గరికి వచ్చి యోబు గురించి చెప్పినప్పుడు మరి ఆయన చుట్టూ నీ యొక్క కంచెను వేసి ఉన్నావు, ఆయన ఊరికినే నిన్ను భక్తి చేయడం లేదని తెలియచెప్పినప్పుడు ఆ కంచెను కూడా తీసేసి మరి యోబు మీద ఉన్నటువంటి నమ్మకం దేవుని మీద యోబుకు ఉన్నటువంటి నమ్మకము మరి దేవునికి తెలుసు కనుక ఎంత భక్తి చేస్తున్నాడో ఎంత నమ్మకంగా ఉంటున్నాడో మరి యోబు విషయంలో తెలిసిన కనుక దేవుడు ఏం చేశాడంటే కొన్ని శ్రమలు రావడానికి మరి దేవుడు అనుమతి ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ విధంగా మరి శ్రమలు పట్టడానికి మరి 400 సంవత్సరాలు ఐగుప్తులో శ్రమలు అనుభవించడానికి దేవుడు వారిని అనుమతించినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ చూస్తున్నాం మరి ఎందుకు మరి ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు మరి శ్రమలు అనుభవించాడో మరి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ మనం ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి ఎందుకు ఈ యొక్క ఇశ్రాయేలుని ఇంతగా శ్రమ పడడానికి మరి అనుమతించాడని చూస్తుంటే ఆదికాండము 15వ అధ్యాయంలోనే కొన్ని మాటలు ఉన్నాయండి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అంత అక్కర్వద్దు. 7వ వచనం నుంచి మనం చూద్దాం. 15. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని ఇచ్చుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్లు పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పౌరపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండములకు ఎదురుగా నించెను. పక్షులను అతని ఖండింపలేదు. గద్దలు కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసాను. చూడమ్మా, ఇక్కడ చూస్తున్నాం కదా ఏ విధంగా దేవుడు మరి స్వతంత్రించుకున్నట్లు నీకు ఇచ్చుటకు కల్దీయులైన ఊరు పట్టణం నుంచి మరి ఆయన్ని అబ్రాహాముని మరి తీసుకుని వచ్చినట్లుగా మన యువతలకు తీసుకుని వచ్చిన సంగతి మనకు తెలిసి చూస్తున్నాం. దీంట్లో యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియనని చెప్పినప్పుడు మరి యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళి 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని చెప్తాడండి. మరి చెప్పినప్పుడు అబ్రాము ఇక్కడ ఏం చేశాడంటే వాటిని తీసుకొని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండముకు ఎదురుగా ఉంచాడండి. ఇక్కడ ఏం చేశాడంటే పక్షులను అతడు ఖండించలేదండి. దేవుడు ఏం చెప్పాడంటే తీసుకురమ్మని చెప్పాడు. మరి ఈయన అబ్రాము ఏం చేశాడంటే వాటిని ఖండించాడు. ఇంకోటి ఏం చేశాడంటే ఈ పక్షుల్ని అతడు ఖండించలేదంట. మరి ఖండించి దేవునికి దహన బలి ఇవ్వాలన్నప్పుడు
పక్షులను కూడా ఖండించవలసిందే కానీ మరి ఇంటికి ఇక్కడ అబ్రాము ఇక్కడ పక్షులను ఖండించినట్టుగా మనం చూస్తున్నాం. మరి గద్దలు ఆ కళేపరమ మీద వ్రాలి అంటారండి. మరి దేవునికి దహన బలిగా ఇచ్చినటువంటి అవి మరి అవి ఎంతో పరిశుద్ధంగా ఉండాలండి. పరిశుద్ధమైన ఉండవలసింది అక్కడ ఏం చేస్తున్నాయంటే గద్దలు వచ్చి అపరిశుద్ధంగా వాటిల్ని చేయడం మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు చెప్పిన మాటని మరి ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన ప్రేమించిన భక్తులు పెద్ద పెద్ద భక్తులు మోసే లాంటి వారు ఒకవేళ ఏ తప్పిదం చేసినప్పుడు కూడా దేవుడు ఆ తప్పిదాన్ని స్పేర్ చేయలేదండి. దానికి తగ్గ శిక్షను దేవుడు వారికి అమలు చేశాడు. ఇక్కడ అబ్రాము కూడా మరి చేసిన పని ఏంటంటే వాటిని నువ్వు తీసుకురమ్మన్నాడు. 3 ఏండ్ల పెయ్యను మరి 3 ఏండ్ల మరి ఇంకెవరండి పొట్టేలును తెల్ల కొవ్వను వీటిలన్నింటిని తీసుకురమ్మంటే మరి ఆయన తీసుకొచ్చి ఖండించినట్టుగా మనం చూస్తున్నాము. మరి కొన్ని వ్యాఖ్యానంలో దహన బలి సమర్పించారని చెప్తున్నారు. మరి అర్పించవలసినటువంటి పక్షుల్ని మరి అతను ఖండించలేదంట. ఇది ఒక చిన్న నిర్లక్ష్యము. మూడవదిగా ఏమవుతుందంటే గద్దలు వచ్చి ఆ కళేబరం మీద వాలిని అంటాడు. దేవుని చెప్పిన పని మరి సరైన రీతిగా మనం చేయకపోతే దేవుడు మరి ఏ విధంగా మరి శిక్ష తప్పించబోతున్నాడో దీన్ని బట్టి మనం చూస్తున్నాం. మరి ఇంకొక విషయం జరుగుతుందంటే అక్కడ 11వ వచనం తర్వాత మరి 12వ వచనంలో ఏముందంటే ప్రొద్దు గుంకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టిందంటండి. భయంకరమైన గట్టిగా చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారని చెప్తున్నాడు. చూసారా, దేవునికి ముందుగానే తెలుసండి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ దాసత్వంలో ఉంటారని దేవునికి ముందుగానే తెలిసి ఉండి మరి అబ్రాముతో ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ జరిగిన విషయం ఇదండి. మరి అబ్రాము చేసిన మరి ఆ యొక్క చిన్న తప్పు వల్ల మరి వారి యొక్క సంతానం అంతా కూడా మరి శ్రమ పడవలసిన పరిస్థితులు వెళ్తుంది. ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 12వ వచనంలో అంటాడు ప్రొద్దు గుంకపోయినప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే అబ్రాహామునకు గాఢ నిద్ర వచ్చిందంటండి. ఎవరన్నా పొద్దు గుంకిదంటే ఇంగ్లీష్లో ఏం చెప్తామండి ఈవినింగ్ అని అంటాం కదా. ఈవినింగ్ టైంలో ఎవరైనా సాయంకాలం అయినప్పుడు ఎవరైనా నిద్రపోతారండి. మరి ఈయనకి సాయంకాలం అయిన తర్వాత ఆయన నిద్రపోయాడట. గాఢ నిద్రపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా భయంకరమైన కటిక చీకటి అతని జీవితంలో కమ్మినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. కొన్ని పరిస్థితుల్లో అబ్రహాం ఇక్కడ ఉంటున్న పరిస్థితులు, ఇతను చేసిన పరిస్థితులు, విషయాలు ఇక్కడ మనం చూస్తుంటే మరి అబ్రహాము జీవితంలో చీకటి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి నిద్రపోకూడని సమయంలో మరి అబ్రహాము నిద్రపోయినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క మాట మరి సరైన విధంగా వినకోకుండా, చెప్పిన విధంగా తూచాసుకు తప్పకోకుండా మరి ఆ విషయాలు చేయకోకుండా మరి మనకిష్టం వచ్చిన రీతిలో మనం అవి చేస్తూ ఉంటే దేవుని యొక్క శిక్ష మరి మన మీదకు కూడా ఆ విధంగానే వస్తుందనేసి ఈ యొక్క సందర్భం తెలియజేస్తుంది. అబ్రహాము దేవునికి మరి ఎంతో ఇష్టడైన వాడు, మరి స్నేహితుడిగా ఉంటున్నటువంటి అబ్రహాము మరి ఈ విధంగా మరి ఇక్కడ చేయడం వల్ల మరి చేయమన్న పనిని సరైన రీతిలో చేయకపోవడం, నిర్లక్ష్యం వల్ల కూడా మరి సంతానం అంతా కూడా మరి ఐగుప్తులో 400 సంవత్సరాలు మరి భయంకరమైనటువంటి ఆ దాసత్వంలో వారు ఉన్నారు. ఈ విషయం ముందుగానే తెలుసండి. దేవునికి ముందుగానే తెలిసి అబ్రహాముతో చెప్తున్నాడండి. ఇక్కడ ఏమంటాడంటే 13వ వచనంలో ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారనేసి చెప్తా ఉంటున్నాడు. ఇంకా ఐగుప్తు దాసత్వంలోకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేదండి. వెళ్ళక ముందే దేవుడు చెప్తున్నాడు అనమాట, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు ముందుగానే చెప్తున్నాడండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల్ని 400 ఏండ్లు శ్రమ పడతారనేసి అబ్రాహాముతో చెప్తున్నాడు ఈ మాటని. మరి వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో
బయలుదేరి వస్తారనేసి దేవుడు ముందుగా చెప్తున్నాడు. దేవుడు మరి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉంటున్న దేవుడు, జరగబోయే విషయాలు తెలిసిన దేవుడు, ఏ విషయాలు జరుగుతాయో అవి ముందుగానే చెప్తా ఉంటున్న దేవుడు. ఆయన మనుషుల్ని జ్ఞాపకం చేసుకుని కొంతమంది సేవకులు బాధకులు అనండి, మన ఎలక్షన్స్ ముందు మరి జరగబోయే విషయాలు మరి చెప్తా వారు సొంత జ్ఞానంతో ఊహించుకుని మరి చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. టీవీలో ఆ యొక్క వాట్సాప్లో అది వైరల్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి అక్కడ ఏం చెప్తున్నారంటే ఫ్యాన్ గాల గురించి ఒక దేవుని సేవకుడు మరి ఫ్యాన్కి మరి జనరేటర్ లేకపోయినా కరెంట్ లేకపోయినా తిరుగుతాడు అనేసి ఆ దేవుని యొక్క వాక్యం చెప్తూ మరి పెద్ద బాధకుడే ఆ బాధకుడు మరి చెప్పకూడని విషయాలు అక్కడ చెప్తా ఉంటున్నాడండి. భవిష్యత్తు గురించి చెప్పే జ్ఞానము ఎవరికి లేదు, అది ఒక దేవునికి, దేవుడు బయలుపరిచిన ప్రవక్తలకి మాత్రమే తెలుసు. కానీ మరి ఎవరో కూడా మరి జరగబోయే విషయాలు తెలియచేయలేరండి. ఇక్కడ దేవుడు జరగబోయే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. దేవుడు నిదానించి చూస్తున్నాడంట వారు పడుతున్న శ్రమలు, మరి ఏ విధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు శ్రమలు పడుతున్నారో. మరి ఇక్కడ చూసాము అబ్రహాము యొక్క అవిధేయత వల్ల కావచ్చు మరి 400 సంవత్సరాలు మరి తమ యొక్క సంతానము ఐగుప్తు దేశంలో శ్రమ పడడం మనం చూసాం. శ్రమ పడిన తర్వాత దేవుడు వారిని నిదానించి చూశాడంటండి. వారి యొక్క దీన దశని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. జ్ఞాపకం చేసుకుని వారిని ఐగుప్తు దేశం నుంచి మరి బయటికి తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. వారు వస్తున్నప్పుడు మామూలుగా రాకోకుండా మరి ఏం చెప్తున్నాడండి, ఇక్కడ మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి మరి ఐగుప్తు దేశాన్ని నుంచి బయలుదేరి బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మరి ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు లాంటి మరి ఇప్పుడు మనం క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఒకవేళ ఏదైనా అవిధేయతతో మనం చేసిన పనిని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిజంగానే మనల్ని మరి జ్ఞాపకం చేసుకుంటాడండి. జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క పరిస్థితుల నుంచి మరి బయటికి తీసుకురాగల సమర్థుడు. ఇశ్రాయేలు ప్రజల్ని మరి 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు మరి మనకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, మరి అక్కడ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, మరి కుటుంబాల్లో మనకు వస్తున్నటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా అది ఏమైనప్పటికీ అది నీ కుమార్తెను బట్ట నీ కుమారుని బట్ట ఏ విధమైన సమస్య వచ్చిందో ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు సమర్థుడండి. ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన దేవుడు మరి మనకు కూడా అటువంటి విడుదల మనకి మరి అనుగ్రహించగల గొప్ప దేవుడు మనకున్నాడు. మనం నమ్మి ఆయన దేవుణ్ణి స్తుతించాలని చూసాం కదా. ఈ విధంగా దేవుడు మరి ఆలస్యం అయినప్పటికీ కూడా మరి జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా మరి దేవుడు మరి ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న విషయంలో మరి వెంటనే జ్ఞాపకం చేసుకున్న విషయం ఒకటి మనం ఇక్కడ చూసి మరి ముందుకు వెళ్తాము. లూకా సువార్తలో ఒక వ్యక్తి ఉన్నారండి, ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలని దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో మనం చూస్తున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో మన యొక్క మాటను చూస్తూ ఉంటున్నాము. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గవని యొద్ద వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకు వచ్చి వెలుపులకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరారు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. చూసారు కదా, ఇక్కడ మరి యేసయ్య కపెర్నహూములో ఒక ఘనకార్యం చేశాడు. అది చేసిన తర్వాత వెంటనే నాయూన్ అనే ఊరికి ఇక్కడ వస్తున్నాడు. కపెర్నహూములో ఏం చేశాడంటే ఒక శతాధిపతికి ప్రియుడైనటువంటి 7వ అధ్యాయంలో మనం అది చూస్తున్నాం. దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉంటున్నప్పుడు
యేసయ్య అతన్ని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కార్యం చేసిన వెంటనే మరి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు అంటండి. యేసయ్య బయలుదేరిపోయి మరి నాయోన్ అనే ఒక ఊరికి అక్కడికి వెళ్తున్నాడు అంటండి. ఎక్కడి నుంచి? కపెర్నహూము నుంచి నాయోన్ అనే ఊరికి వస్తున్నాడండి. అది ఎన్ని కిలోమీటర్లు అంటే దగ్గర 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటండి. కపెర్నహూము నుంచి నాయోన్ అనే గ్రామం, అదొక చిన్న గ్రామం అనమాట. అది యాక్చువల్గా 20 మైళ్ళు అనేసి మరి చరిత్ర చెప్తుంది. మరి ఈ సంవత్సరం ఈ రోజుల్లో మనం ఏం చెప్పుకుంటుంటే 32 కిలోమీటర్లుగా మనం చెప్పొచ్చు. మరి ఎంత దూరము ప్రదేశము ఆయన కపెర్నహూము నుంచి నాయోన్ అనే ప్రదేశానికి మరి ఆయన నడుచుకుంటూ బయలుదేరి వస్తున్నాడు. ఈ నాయోన్ అనే గ్రామము చాలా చిన్న గ్రామం అండి ఇది. మరి ఆ చిన్న గ్రామంలో 34 ఇళ్ళు మాత్రమే ఉన్నాయంట. అంటే అంత చిన్న గ్రామం అనమాట. మరి అంతా పోగేసి అక్కడ 189 మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారంట. అంత చిన్న గ్రామం గురించి మరి యేసయ్య మరి ఎందుకు అంత కన్సర్న్ కలిగి ఉన్నాడో తెలియదు. కానీ కపెర్నహూములో ఆ యొక్క శతాధిపతి యొక్క మరి సేవకుడిని మరి బ్రతికించిన తర్వాత మరి వెంటనే మరి ఏమాత్రమో మరి ఆలోచన చేయకోకుండా అక్కడి నుంచి బయలుదేరిపోయి నాయోన్ అనే ఊరికి వస్తుంటుంటే శిష్యులను బహుజన సమూహము మరి ఆయనతో కూడా వస్తున్నారంటండి. వచ్చినప్పుడు ఆయన నాయోన్ అనే గ్రామానికి వచ్చాడు. వచ్చి ఆ ఊరి గవిని దగ్గర మరి అక్కడ నిలబడి ఉన్నాడంటండి. అప్పుడు ఆ సమయంలో మనం చూస్తున్నాము, ఒక చనిపోయిన ఒక వ్యక్తిని మరి లోపల నుంచి వెలుపలికి మోసుకొని వస్తున్నారంట. మరి అతని తల్లికి అతను ఒక్కడే కొడుకంట. ఆ ఒక్కగానున్న కుమారుడు అతను చనిపోయినాడు. ఆయన్ని కాడి మీద పెట్టుకుని మరి ఆ యొక్క నాయోన్ గ్రామం యొక్క ఆ గవిని దగ్గరికి ఊరు వెలుపలకి అతను మోసుకొని వెళ్ళిపోతున్నారంటండి. మరి మరణించిన వ్యక్తిని మరి ఆ ఊరి గవిని దగ్గరికి మోసుకొని వస్తున్నారు. మరి యేసయ్య నేనే ప్రాణ్య మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నటువంటి యేసయ్య అదే గ్రామానికి వచ్చి అదే ఊరి గవిని దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాడండి. ఊర్లో నుంచి మరణం బయటకు వస్తుంది. ఊరు వెలపట మరి జీవమైనటువంటి యేసయ్య అక్కడ నిల్చున్నాడు. అంటే జీవం అక్కడ నిలిచి ఉందన్నమాట. మరి చనిపోయిన వ్యక్తి మరి అక్కడ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటండి, మరి యేసయ్య మరి ఆమె ఒక్కడే కుమారుడే కాకుండా ఆమె విధవరాలు కూడా అంటండి. అంటే ఎంత దీనస్థితిలో మరి ఈ యొక్క స్త్రీ ఉందో మనం చూస్తున్నాం. నాయోన్ అనే ఊరిలో ఈమె ఒకతే ఒక మరి కుమారుడు ఉన్నాడు. ఆమె విధవరాలు కూడా, మరి ఎవరూ లేరు ఆమెను చూడటానికి. అటువంటి పరిస్థితులు ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఆ కుమారుని తీసుకుని ఆ ఊరు వెలుపడికి బయటికి తీసుకెళ్తున్నప్పుడు మరి యేసయ్య అక్కడికి రావడం మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ఈ రోజు. మరి కొన్ని సమయాల్లో దేవుడు కొంత సమయం ఆలస్యం అయినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్న విషయాల్ని మనం ధ్యానం చేసాము. ఇక్కడైతే నాయోన్ అనే పట్టణం గురించి దేవుడు వెంటనే మరి అక్కడ ఆయన నాయోన్ అనే ఊరికి బయలుదేరి అన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు అంత వెంటనే బయలుదేరిపోయాడు దేవుడు? మరి ఇంతకుముందు విషయాల్లో మరి కొన్ని పరిస్థితుల్లో మరి ఆయన ఆలస్యం చేస్తా ఉంటున్నాడు. మనకందరికీ తెలుసు, లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసయ్య అక్కడికి వచ్చాడు. యేసయ్య ప్రేమించినటువంటి లాజరుని మరి బ్రతికించడానికి మరి 4 రోజుల తర్వాత రావడం మనం చూస్తున్నాం. ఇక్కడ నాయోన్ అనే ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఈ విధవరాలు యొక్క కుమారుడు మరి చనిపోయినప్పుడు మరి ఆయనకి ఎవరు చెప్పలేదండి. ఆయనకి పలానా పట్టణంలో పలానా వ్యక్తి చనిపోయాడు, మీరు రావాలన్న విషయం కూడా ఆయన ఎవరికి చెప్పలేదు. కానీ సర్వాంత్యామి అయినటువంటి ఆ దేవునికి అన్ని తెలుసును కనుక మరి ఆ యొక్క కపెర్నహూము నుండి మరి ఇమిడియట్ గా బయలుదేరి మరి యొక్క నాయోన్ అనే ప్రాంతానికి రావడం, ఆ విధవరాలి యొక్క కుమారుని యొక్క మరి చనిపోయిన యొక్క పాడే మరి అక్కడికి రావడం, మరి ఊరి గవిని దగ్గరికి రావడం మనం చూస్తూ ఉంటున్నాము. యేసయ్య చూస్తున్నాడు. మరి వెంటనే ఆ యొక్క విధవరాలి యొక్క దీన స్థితిని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే మరి ఆ యొక్క పాడెను ఆయన ముట్టాడంటండి. మరి ఆమె ఎందుకు కనికర పడ్డాడంటండి. ఆమెతో చెప్పి
వచ్చి వాడని ముట్టక చాలు. చూసారు కదా ఇక్కడ ఆమె యందు యేసయ్య కనికర పట్టడండి. దేన దశలో ఉన్న వారిని దేవుడు చూసి కనికరిస్తాడనమాట. కనికరించి మరి ఆమెను ఏడవద్దని చెప్తున్నాడు ఆ విధవరాలతోటి. మరి ఆ దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే యేసయ్య పాడిని ముట్టాడంట. మోయిచున్న వారు అక్కడ నిలిచిపోయారని అంటాడు. ఆ పాడి అక్కడ నిలిచిపోయినప్పుడు మరి ఆయన ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఏమన్నాడంటే, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగినని చెప్తున్నాడండి. ఎందుకంటే దేవుడు వెంటనే అక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మరి ఆ సమయానికి అక్కడ చేరుకోకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పాడిని మోసి వారందరూ తీసుకెళ్లి ఆ యొక్క వ్యక్తిని సమాధి చేసేస్తారు. కనుక దేవుడు వెంటనే అక్కడికి వచ్చాడు. మరొక సందర్భం మరి విషయం ఏంటంటే, మరి అక్కడ ఆ యొక్క వ్యక్తిని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి చేసిన ఊర్లో నుంచి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా మరి తిరిగి మరి లోపలికి ఆ ఊరు లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ యేసయ్య చేసిన అద్భుతము, జీవాధిపతి అయిన దేవుడు ఆ యొక్క జీవాన్ని ఆ వ్యక్తికి ఇవ్వడం వల్ల ఆ పాడిని మోసుకొచ్చిన వారు, ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చిన వారందరూ కూడా మరి అక్కడ జీవం పొందారు, రక్షణ పొందినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మరి అంతేగాని అంతమందిని రక్షించడానికి యేసయ్య వెంటనే అక్కడికి రావడం చూస్తున్నాం. దేన దశలో ఉన్నటువంటి ఆమెను మరి ఆయన విధవరాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఇక్కడ చూస్తున్నాం ఈ రోజు ధ్యానం చేసుకున్న విషయాల్లో మరి జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. మరి ఎటువంటి స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాడంటే, మనం ఇంకా దీన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. మరి ఈ యొక్క విధవరాలను కూడా జ్ఞాపకం చేసుకునే అద్భుత కార్యాన్ని చేశాడు. ఆ యొక్క కుమారుడు, చనిపోయిన కుమారుడు ఏం చేశాడంటే, పాడిని ముట్టినప్పుడు చిన్నవాడ లెమ్మని యేసయ్య చెప్పగానే చనిపోయిన వాడు ఏం చేశాడంటండి, లేచాడంటండి. మరి లేచిన సందర్భం మనం మరి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏ పరిస్థితుల్లో ఉండి మనం లేవాలి, ఏ పరిస్థితుల్లో మరి ఎక్కడ ఉన్నప్పుడు మరి ఏ పరిస్థితి నుంచి మనం లేవాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి లేచాడండి. మరి కొన్ని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. మరి ఆ పరిస్థితులు దేవునికి అయిష్టం అవ్వచ్చేమో, అటువంటి పరిస్థితుల నుంచి మనం లేవాలనేసి మరి దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అంతేకాకుండా అక్కడ కూర్చున్నాడు అంటండి, లేచి కూర్చుండి ఉన్నాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అదే విధంగా మనం కూడా మరి ఏ స్థలాల్లో మనం కూర్చోవాలో, ఏ స్థలాల్లో మనం కూర్చోకూడదో మనం ఆలోచించుకోవాలండి. మరి అంతేకాకుండా అతను మాట్లాడసాగాడంటే, మన కీర్తనకారుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండవద్దనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మరి కూర్చుండే విషయం మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క చనిపోయిన కుమారుడు మరి లేచాడు, మరి కూర్చున్నాడు, మరి అలాగే మాట్లాడసాగిననేసి. మరి మనం మాట్లాడే మాటలు మరి ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదన్న మరి సరైనటువంటి జ్ఞానము మనకు ఉండాలి. లేనిపోయిన మాటలు మనం మాట్లాడి మరి లేనిపోయినటువంటి మరి సందర్భాలు మనం కొని తెచ్చుకోకూడదు. మరి అటువంటి జటిలమైనటువంటి పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోకుండా ఉండాలి. ఈ కుమారుడి ద్వారా, చనిపోయిన కుమారుడిని యేసయ్య లేపడం ద్వారా మరి అతను ఏమయ్యాడండి, లేచాడండి. మరి దుష్టుల దగ్గర నుంచి మరి ఎప్పుడు మరి ఆ యొక్క సాంగత్యం చేయకోకుండా, అక్కడ కూర్చోకోకుండా, అక్కడి నుంచి లెగిసి ఎక్కడ కూర్చోవాలండి, మనం పరిశుద్ధుల దగ్గర మనం కూర్చోవాలి, విశ్వాసుల దగ్గర మనం కూర్చోవాలి. ఏం మాట్లాడాలంటే దేవుని గురించి మనం మాట్లాడాలి. ఏం మాట్లాడినా దేవుడు ఆ సందర్భంలోకి రావాలి. అంతేగాని ఈ యొక్క మరి లోకంలో మరి విధంగా జీవిస్తున్నప్పుడు మన ఇష్టానుసారంగా దురద చెవులు కలిగిన వారంగా మనం వింటూ మరి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడకూడదనేసి ఈ 3 సందర్భాలు తెలియజేస్తున్నాండి. ఆయన లేచాడు, కూర్చున్నాడు, మరి మాట్లాడసాగాడు. దేవుని నిమిత్తం మరి ఈ విధంగా మరి మాట్లాడాలి. దేవుడు మనల్ని మరి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సందర్భాలన్నీ కూడా మనం చూసామండి. మరి దేవుడు సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడు అబ్రాహాము జ్ఞాపకం చేసుకున్నాడు. షూనేమి పట్టణస్థురాల్ని దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు.
మరి 400 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తు ప్రజల్ని మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నాయున్ అనే ఈ యొక్క పట్టణం ఉన్నటువంటి ఈ విధవరాలి యొక్క కుమారుణ్ణి మరి జ్ఞాపకం చేసుకుని మరి అక్కడ ఆశ్చర్యమైన కార్యము చేయడం మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు మనం మన యొక్క స్థితిని బట్టి మన యొక్క ప్రార్థనా జీవితం మన విశ్వాసాన్ని బట్టి మన దేవుడు మనల్ని వెంటనే జ్ఞాపకం చేసుకునే రీతిగా మనం ఉండాలి. మనము దేని దశలో ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేసి దేవుడు మన కీర్తనకారుల ద్వారా మనం తెలుసుకుంటున్న నిజమే. మరి దేని దశలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కనుక మరి మనము మరి ఆయన జ్ఞాపకాల్లో ఉండేలాగా మనం అట్టి రీతిగా దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలని తెలియజేస్తున్నాను. ఈ మాటలు మరి ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మన హృదయంలో వినికుడులో ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వశక్తియు కృపానిధి కరుణా సంపన్న కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలన్నింటిలో కూడా మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని సంరక్షించావు, మమ్మల్ని పోషించి నడిపించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మమ్మల్ని మా తోడేని నడిపించిన గొప్పదేవ నీకు వందనాలు. ఆ బ్రాహ్మణుని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేశారు, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సూనేమి పట్టణస్థురాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మాకు ఏది అవసరమో మా ప్రతి అవసరతని మరి తీర్చమని కూడా మమ్మల్ని అడుగుతున్నాం. దాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం దేవా. నీ స్తోత్రాలు సత్య స్వార్థ జ్ఞాన సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇటు రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇంకా మమ్మల్ని మీ యొక్క విశ్వాసంలో బలపరచండి, స్థిరపరచండి, ఉజ్జీవింపజేయండి తండ్రి. రానున్న దినాల్లో మా ప్రభు నీ సాక్షులుగా నిలబడి ఈ లోకంలో జీవించే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకొని అడుగుతూ ఈ కొద్ది ఇప్పుడు మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్టు నెరవేరిన గాక. మాకు కావలసిన అన్ని ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేటని తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.